బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే మాధవరం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పల్లె నుంచి పట్టణాల వరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో కుకట్పల్లికి నిధులు మంజూరు చేయకపోగా పెండింగ్లోని అభివృద్ధి పనులను పూర్తి చేసే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే మాధవరంతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులెత్తింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ధామాల కార్యక్రమాన్ని పల్లె నుంచి పట్టణాల వరకు అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కి దక్కినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాలం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలే. వైకుంఠ ధామాలను కనీసం పట్టించుకున్న నాదుడే కరువైపోయాడు. అభివృద్ధికి శంకుస్థాపన లేకుండా కరువైపోయాయి. వీటితో మనతో మాట్లాడడానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అభివృద్ధి పనులు అనేవి ఏ విధంగా ఉన్నాయి? వైకుంఠ ధామాల యొక్క మెయింటెనెన్స్ అనేది ఎలాగుంది? ఏదైతే వైకుంఠ ధామాలు మొత్తం కాన్షియన్స్లో పెద్ద ఎత్తుగా కేసీఆర్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తుగా మనం అన్ని ఫౌండేషన్ కొన్ని వేసాం, కొన్ని ఇనాగ్రేషన్స్ అయిపోయాయి, కొన్ని సగం పెండింగ్స్ ఉన్నాయి, నిధులు శాంక్షన్ అయినాయి. అన్ని రకాలుగా సుమారుగా 250 మంది వరకు మన కాన్షియస్లో. తెలంగాణ భాషలు చెప్తే బొందలగడ్డ అంటారు, ఇక బయట భాష చెప్తేనేమో గ్రేవ్గాడ్ అంటారు. ఆ రకమైనటువంటి అభివృద్ధి అన్ని కులాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, అదేవిధంగా క్రిస్టియన్స్కి, ఏ రకాలకు ఆ రకాలంగా ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రేవ్గాడ్. ఇలా బేగంపేట తీసుకో, బోన్పల్లి తీసుకో, పత్తనారు తీసుకో, ఎల్లంటే హౌసింగ్ బోర్డు తీసుకో, అల్లాపూర్కి సంబంధించిన తీసుకున్నా, కుక్కట్పల్లి తీసుకున్నా, ఒక బ్రహ్మాండంగా చేసి పెట్టాం. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. దాని మీదనే ఈరోజు ఈ గ్రేవ్గార్డ్లను తయారు చేయాలి. చాలా మటుకు 70%, 80%, 90% కంప్లీట్ అయ్యి ఒక 2 లక్షలు 4 లక్షలు ఇస్తే కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆఫీసులను తీసుకొని మా స్థానిక కార్పొరేటర్లను తీసుకొని ఫస్ట్ ఆ గ్రేవ్గార్డ్లకు సంబంధించినటువంటి తీసుకుంటే మంచి బ్రహ్మాండంగా తయారైతాయి. ఇలా ముస్లిం గ్రేవ్గార్డ్ ఉంది, వాళ్ళు కూడా ఏంటి వాళ్ళకి స్థలం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందునుంచి అల్లాపూర్కి సంబంధించినటువంటి ఏదైతే సున్నం చెరువు పక్కకు ఉందో, ఆ సున్నం చెరువు పక్కకున్నటువంటి కామన్ చెరువు పక్కకున్నటువంటిది ఏదైతే కామన్ చెరువు ఉందో, కామన్ చెరువు పక్కకున్నటువంటిది ఎప్పుడు అలాట్ చేశాం. 1 ఎకర్ ముస్లిమ్స్కి ఇచ్చాం, కొంతమంది మారోడికి ఇచ్చాం. అవి ఇచ్చినప్పుడు కూడా అది కూడా నేను గవర్నమెంట్ వేరే రకంగా ఇచ్చిందని చెప్పారు. ఏమంటే నేను ఎంఆర్ఓతో మాట్లాడడం అంటే ఈ రకంగా ఏదైతే సమస్య ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు, ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు వెళ్తే కొంత నిధులు వస్తే వాళ్ళు నిజంగా ప్రభుత్వం రేపు పొద్దున్న స్పందించకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమం చేస్తాం. ఆ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి ఈ రోజున ఆ రోజు గ్రేవ్గార్డ్ అంటే అసలు చిత్తా చెదారం కింద పందులు తిరిగెడుతుండే, బొందబెట్టడానికి ఉండకపోతుండే, నీళ్ళు ఉండకపోతే, స్నానాలు చేయకపోతున్నాయి. అవన్నీ కూడా మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్లో బ్రహ్మాండంగా చేశాం. కాంగ్రెస్ గత ప్రభుత్వంలో వచ్చేసి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. ఈ కాలంలో మీరు ఈ సంవత్సర కాలంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశారు? శంకుస్థాపనలకు ఎంత బడ్జెట్ మీకు కూకట్పల్లికి శాంక్షన్ అయింది? వాళ్ళు బడ్జెట్ కాదు, మా కాన్షియన్స్కి వచ్చే మా ట్యాక్స్లో వచ్చే బడ్జెట్ 14 నెలలైంది. ₹1 ఇవ్వలేదు. రూపాయి ఉన్నాడు. మాకు ఆ రోజున కేటీ రామారావు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి నిధులను కంప్లీట్ చేయమని తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు ఏమంటున్నారు, కాంట్రాక్టులు సార్ డబ్బులు ఇస్తలేదు గవర్నమెంట్, మేము చేయలేకపోతా ఉన్నాం, మాకు చేసినటువంటి పేమెంట్ చేయలేకపోతా ఉన్నాం అని దీని మీద దృష్టి పెట్టకుండా హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన భాగంలో కూడా ఇది ఒక గ్రేవ్గార్డ్ కూడా అదొక భాగమే. అది గురించి నేను అన్ని తీసుకుపోతాం, రిక్వెస్ట్ చేస్తాం, గవర్నమెంట్కి అప్పీల్ చేస్తాం, అదేవిధంగా అధికారులకు అప్పీల్ చేస్తాం. కాన్ పక్షంలో పెద్ద ఎత్తుగా ప్రజల పక్షాన్ని తీసుకుంటాం, ఆందోళన చేస్తాం, అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ శాంక్షన్ చేసింది, దాంట్లో తెలంగాణకు వచ్చేసి మొండి చేయి చూపెట్టింది. దానిపైన కాంగ్రెస్ వచ్చేసి రాస్తారోకలు ధర్నాలు అని చెప్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? సార్, కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇప్పుడు ఇచ్చితే కదా, ₹1 వేయలే. మన రాష్ట్రం నుంచి 1,45,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి మనం ట్యాక్సుల ద్వారా అన్ని రకాల మనం ఇచ్చాం తప్ప కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పాపన పోలేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు డ్రామాలు ఆడి ఇలా కాంగ్రెస్ వాళ్ళు మేము ధర్నాలు చేసి సిగ్గుశరం ఉండాలి. ఇలా ఏమన్నా ధర్నాలు చేయడానికి? నువ్వు ధర్నాలు చేయాలంటే నేను ప్రజలు 8 మంది బీజేపీలను గెలిపించారు, 8 మంది మీలను గెలిపించారు, 16 మంది శాసనసభలు ఉన్నారు, ఒక ఎంఐఎం ఉంది, మీ 17 మంది పోయి ప్రధానమంత్రి ముందు ఇవ్వాలి. కానీ ఈడ తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేస్తాం, ఈయన విషయం షోబుటం చేస్తాం, అది కాదు చేసేది. మీ బాధ్యత ప్రధానమంత్రి ఇంటికాడ చేయండి, లేకపోతే ఢిల్లీలో ఒక ధర్నా జంతర్ మంతర్ దగ్గర చేయండి, ఆడ చేసి చేయాలి. అవసరమైతే మా పార్టీలో మొత్తం తీసుకుపోతే రమ్మంటే వస్తాం. మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరినీ తీసుకుందాం, నడుగు ధర్నా చేద్దాం. మీ డ్రామాలు, మీ చోటేబాయి బడేబాయిల డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు. ఆడనేమో ఢిల్లీలోనేమో అన్నదమ్ములు అంటారు, ఇక్కడికి వచ్చేమేదో సూపుటం చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను మోసం చేస్తుంది బీజేపీ పార్టీ. ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ₹1 ఇవ్వలేదు.
ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని తల ఉంచాలంటే ఉన్నటువంటి 119 మంది శాసనసభలో తీసుకెళ్ళి ఎంపీలను తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా పెడితే అందరం వస్తాం, అందరం కలిసికట్టుకు పోరాడదాం, మనకు వచ్చే హక్కు కాపాడుకుందాం తప్ప మేము కాంగ్రెస్ మీద ధర్నాలు చేస్తాం, దొంగ నాటకాలు ఆడడం ఎందుకు, దోపిడి మాటలు ఎందుకు, మీరు దుర్మార్గులు అనేది ప్రజలు తెలిసిపోయింది. ఖచ్చితంగా ఇద్దరికి గుణపడని చెప్తారు. ఓకే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది నిలిచిపోయింది. ఇక ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు జరపట్లేదు, ఎలాంటి బడ్జెట్ కూడా కూకట్పల్లికి కానీ తెలంగాణ కూడా ఇవ్వలేదు బీజేపీ ప్రభుత్వం. మనతో పాటుగా కేబిహెచ్పి కాలనీ కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ క్రిస్టియన్, ముస్లిం, హిందూ గ్రేవ్యార్డ్లు ఉన్నాయి, ఆ అభివృద్ధి పనులు అనేది జరగట్లేదు, పెండింగ్ పడిపోయినాయి, దానికి గల కారణాలు ఏంటి చెప్పండి సార్. గత 10 సంవత్సరాల కాలంలో అధ్వాన్నంగా ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలన్నీ కూడా హిందూ శ్మశాన వాటిక కానివ్వండి, ముస్లిం శ్మశాన వాటిక కానివ్వండి, క్రిస్టియన్ శ్మశాన వాటిక కానివ్వండి, ఒక అద్భుతమైన ప్రణాళికతోటి మరి ఎమ్మెల్యే గారి కృషితోటి బడ్జెట్ కేటాయించి చాలా సుందరంగా తయారు చేయడం జరిగింది. ఇంకా ఎప్పుడైతే 14 నెలల కాలంగా ఎప్పుడైతే అంతకుముందు జరిగింది కానీ ఆ తర్వాత ఇటువంటి కార్యక్రమం చూస్తున్నారు కదా, మీరు కూడా చూశారు. అధ్వాన్నమైన పరిస్థితి ఉంది, మెయింటెనెన్స్ లేదు, మాట్లాడే అసలు ఆఫీసర్లకు కూడా కరెక్ట్గా అయినటువంటి గైడెన్స్ లేదు, బడ్జెట్ లేదు, రూపాయి బడ్జెట్ లేదు. మేము ఇంతలో 14 నెలల క్రితం చేసినటువంటి ఇదే చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇవాళ పరిస్థితి మరీ నిరాశాజనకంగా ఉంది. ఎక్కడ ఒక బడ్జెట్ కేటాయింపులు లేవు, మంత్రులు వాళ్ళ సొంత పనులు చేసుకున్నారు తప్పితే ఎక్కడ ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. ఓకే, మనం చూస్తున్నాం ఇప్పటికే వైకుంఠ ధామాలను పట్టించుకే నాదుడే కరువయ్యాడు. జిహెచ్ఎంసీ వాళ్ళు 8,500 రూపాయలు ఫీజు అక్కడ చెల్లించినా సరే కనీసం అక్కడ మెయింటెనెన్స్ లేదు, చెత్తా చెదారం కూడా తీయడానికి ఎలాంటి వ్యక్తులు లేరని చెప్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ శాంక్షన్ చేసిన తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపెట్టింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా వచ్చేసి దొంగ డ్రామాలు చేస్తున్నారు, వాళ్ళిద్దరు కలిపి కపట ప్రేమలు చూపెడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ప్రజలను మోసం చేస్తున్నారని చెబుతున్నారు. చీకటి ఒప్పందాలతోనే వాళ్ళు హైదరాబాద్లో ధర్నాలు చేస్తున్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీలందరూ కలిసి పోరాడండి, తెలంగాణకు న్యాయం చేయాలని చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.